చంద్రన్. ప్రెజెంట్ ఈయనకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదండి. ఫ్యాన్స్ మాట సరే బట్ ఫిలిం మేకర్స్ కూడా తన డేట్స్ కోసం క్యూ కడుతున్నారంటే నమ్మండి. అదండి అనిరుద్ అంటే. ఆయన ఒక మూవీకి సైన్ చేశారంటే ఆ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టేసింది అన్నట్టే ఫీల్ అయిపోతున్నారండి జనాలు. అలాంటి నమ్మకం ఫ్యాన్స్ కి అనిరుద్ మీద. అందుకే ప్రొడ్యూసర్స్ కూడా తన డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. బట్ ఆయన మాత్రం తను చేస్తున్న మూవీస్ పైనే దృష్టి పెట్టి మంచి అవుట్పుట్ ఇవ్వడానికి ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాడు. అలా ట్రై చేయడమే ప్రెజెంట్ అనిరుద్ గారికి ఇంత క్రేజ్. ఆ క్రేజ్ తోనే ప్రెజెంట్ ఆయన చేతిలో 10కి పైన సినిమాలు ఉన్నాయండి. ఆ లైనప్ చూస్తుంటే ఒకదాన్ని మించింది ఇంకోట్లా అనిపిస్తుంది. అందుకే ప్రెజెంట్ ఆయన చేస్తున్న అప్కమింగ్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఆ లైనప్ చూస్తుంటే భయమేస్తుందండి. అయినా పర్లేదు, మీకోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను. సరే, ఇక అనిరుద్ గారి అప్కమింగ్ మూవీస్ ఏంటో చూద్దాం. కమాన్ గైస్, మరెందుకు లేటు, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ విజయ్ తలపతి గారి జననాయకన్ అండి. ఈ మూవీ 2026లో రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ అయింది. సెకండ్ రజనీకాంత్ గారి జైలర్ 2. ఈ మూవీ కూడా 2026లోనే రిలీజ్ అవ్వచ్చు. ఆల్రెడీ జైలర్ మూవీతో బక్కోడు ఎలాంటి రచ్చ చేశాడో అందరికీ తెలిసిన విషయమే. బట్ ఇప్పుడు జైలర్ 2తో ఇంకెంత రచ్చ చేస్తాడనేదే పెద్ద ప్రశ్న. అండ్ తర్వాత నాని గారి ది ప్యారడైజ్ మూవీ అండి. మొన్న రిలీజ్ అయిన గ్లిమ్స్ లో బీజిఎం చూసారు కదా ఎలా కొట్టాడో. ఇక మూవీకి ఏ రేంజ్ లో వాయిస్తాడు అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ రజనీకాంత్ గారి ఇంకో మూవీ కూలీ అండి. దీనికి కూడా అనిరుద్ గారి మ్యూజిక్. ఇందులో మన నాగార్జున గారు కూడా యాక్ట్ చేస్తున్నారు ఒక చిన్న పాత్ర కోసం. తర్వాత కమల్ హాసన్ గారి ఇండియన్ 3 మూవీ. ఈ మూవీ ఇకపై రిలీజ్ కాకపోవచ్చు అంటున్నారండి. బట్ సాంగ్స్ మాత్రం రిలీజ్ చేస్తారంట. చూడాలి ఏం జరుగుతుందో అన్నది. తర్వాత శివకార్తికేయన్ గారు అండ్ మురుగదాస్ గారు చేస్తున్న మద్రాసి ప్రాజెక్ట్ ఈయనే చేస్తున్నారు. చాలా గ్యాప్ తీసుకొని మురుగదాస్ గారు చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఇటు మ్యూజిక్ పరంగాను అటు సినిమా పరంగాను మంచి అంచనాలే ఉన్నాయి ఫ్యాన్స్ లో ఈ మూవీ పై. నెక్స్ట్ విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీ. ఆల్రెడీ డైరెక్టర్ గౌతమ్ తెన్నూరి అండ్ అనిరుద్ గారి కాంబో సూపర్ హిట్ అనే టాక్ జెర్సీ మూవీతోనే సంపాదించుకున్నారు. మళ్ళీ ఈ మూవీకి ఇద్దరు కలిసి పనిచేయడంతో అంచనాలు బానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత కాలీవుడ్ లో ప్రెజెంట్ మోస్ట్ హైప్ ఉన్న మూవీ ఖైదీ 2. ఈ మూవీకి కూడా అనిరుద్ గారే మ్యూజిక్ అందిస్తున్నారండి. దాంతో ఇప్పట్లో మరే ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈయన్ని ఓవర్టేక్ చేయలేడనే చెప్పుకోవాలి. ఇంకా చెప్పుకోవాలంటే ఈయన పట్టిందల్లా బంగారం అండి. అలా ఉంది బాబు గారి రేంజ్ ఇప్పుడు. అండ్ ఇంకా చాలా మూవీసే ఉన్నాయి ఈయన లైనప్ లో. బట్ అవన్నీ మీకు చెప్పానంటే బుర్ర పాడైపోతుందండి. అందుకని ఇక్కడతో ఆపేశా. లేదు మాకు పూర్తి వివరాలు కావాలంటారా, సరే మీ ఇష్టం, కింద కామెంట్ చేయండి, వీడియో చేసి పెడతా. అన్నట్టు ఇంకో విషయం అండి, ఈయన ప్రెజెంట్ ఒక్కో మూవీకి 12 కోట్లు చార్జ్ చేస్తున్నారంట. అలా చూసుకుంటే ఒక్కో సంవత్సరంలో 100 కోట్లు ఏం కర్మండి, 200 కోట్లు కూడా సంపాదిస్తారు ఈయన. ఎనీవే, అది ప్రెజెంట్ అనిరుద్ గారి రేంజ్. ఇంకెన్నాళ్ళు ఎలా సాగుతుంది అనేది చెప్పలేం. అంతవరకు మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ అన్ని మూసుకొని చూడడం తప్ప ఏం చేయలేరండి. అది మరి. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మా మనవి. బాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.